చూశారు. ఆపేరా? అప్పటికి జో బైడెన్ గారు నేను యుద్ధం చేయనన్నారు. అంటే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపగలిగారా? 7 యుద్ధాలు ఆపాను, 56 యుద్ధాలు ఆపలేకపోయాను. ఎందుకు? యుద్ధాల ద్వారా ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నాడు? ఎక్కడున్నాడు ఇప్పుడు ఆయన? ఈ మిత్రుడు ఎక్కడున్నాడు? యుఏఈ, ఖటారు, సౌదీ అరేబియా. వాళ్ళు ఎవరు? చిస్తవారి గురించి మాట్లాడదాం. ఖటార్ ఎమీర్, యుఏఈ ఎంబీసీ, సౌదీ ఎంబీఎస్. వాళ్ళు ఎవరు? పక్కని పాకిస్తాన్లో యుద్ధం జరుగుతుంటే ఒక్కరైనా కాల్ చేసి యుద్ధం వద్దన్నారా? ట్రంప్ కానీ ఈ ముగ్గురు లీడర్స్ కానీ. 2, పాలస్తీన్లో నిన్న మొన్న 100 మందిని చంపిస్తే ఖండించారా నోరిప్పి? 3, ట్రిలియన్స్ ఆఫ్ డాలర్, ట్రిలియన్ అంటే మన దేశ జీడిపి 3-4 ట్రిలియన్, అంత విలువైన డబ్బుని ఖర్చు పెట్టి అమెరికా ట్రంప్ వాళ్ళకి యుద్ధ సామగ్రి అమ్మడం ఏంటి? వారు కొనుక్కోవడం ఏంటండి? ఏంటి? నిజమే, అందుకే అంటున్నా ట్రంప్ దొంగాట ఆడుతున్నాడు. సో క్లారిటీ ఏంటంటే చూడండి, ట్రంప్ 3 ప్రకటనలు చేశాడు. క్లారిటీ ఇచ్చేద్దాం, మనం జంప్ చేద్దాం. ముందేమన్నాడు? నేను ఈ యుద్ధంలో ఇండియా పాకిస్తాన్ మధ్య దూరను అన్నాడు. అలా వైస్ ప్రెసిడెంట్ ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో చూడండి, మన సీజ్ ఫైర్ అవ్వకముందు 24 గంటలు ఏమన్నాడు ఆయన? ముందు మేము ఇన్వాల్వ్ అవ్వము ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో. ఎప్పుడైతే యుద్ధం ఆగిపోతుందో నేనే యుద్ధం ఆపాను మాట్లాడాను అన్నాడు. అప్పుడు నేను బయటకు వచ్చాను, అరే లయర్, నువ్వు యుద్ధాలు చేయడానికి నెంబర్ 1, నేను యుద్ధాలు ఆపడానికి నెంబర్ 1. మీరు యుద్ధాలు చేయడానికి 747లో అమెరికా ప్రెసిడెంట్లు వెళ్తున్నారు. నేను శాంతిని నెరవేర్చడానికి ప్రపంచం అంతా నా 747 వాళ్ళ 747 కంటే 2 గంటలు ఫాస్ట్ మంది. వాషింగ్టన్ డీసీలో ట్రంప్ నేను బయలుదేరితే 2 గంటల ముందు హైదరాబాద్ మనం చేరుకుంటాం. అది తట్టుకోలేక మన ఏరోప్లేన్ గ్రౌండ్ చేశారు, మన ఫండ్స్ అన్ని సీజ్ చేశారు. అక్కడ వాళ్ళు, ఇక్కడ దరిద్రులు వీలు. ఆపగలిగారా? మొన్న ఇండిగో వెళ్తున్నాను. ఈ నెల రోజుల్లో 3 సార్లు నేను టర్కీ ఎందుకు వెళ్ళానండి? క్లియర్గా మాట్లాడుకోండి. నేను ఎప్పుడైతే నోరిప్పానో ట్రంప్ నేను ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో చేరలేదు, నేను డిబేట్ చేయలేదని ఒప్పుకున్నాడా లేదా? అంటే కాదు, భయపడుతున్నాడా? పాలకి ట్రంప్ భయపడుతున్నాడా? భయం కాదు, సత్యానికి ఎప్పుడైనా అసత్యం భయపడవలసిందే. సత్యానికి లవ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ హేట్రెడ్, గుడ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ ఈవిల్, ట్రూత్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ లై. నేను సత్యాలు చూపిస్తాను. ఇప్పుడు మీకు 10 మంది డిక్టేటర్ల పేరు చెప్పాను. ఆ 10 మంది ఫోటోలు తీసుకోండి గూగుల్ చేసి. 6 ప్రైమ్ మినిస్టర్లు అన్నాను. ఎప్పుడు దేవగౌడ మొదలుకొని, ఇందిరాగాంధీ మొదలుకొని, ఇప్పుడున్న మోదీ వరకు ఇలా ఫోటోలు కొట్టండి. వాళ్ళు తీసుకున్న ఫోటోలు. సో నేను అన్నది ఏంటంటే, యుద్ధం ఆపింది ట్రంప్ కాదు, పాకిస్తాన్ ఇండియాతో యుద్ధం ఆపింది కాదని ఆయన నోట్తో చెప్పించారు. ట్రంప్ కాదు, బై గాడ్స్ గ్రేస్. ట్రంప్ కాదు, పాలే ఆపారు. రైట్, దేవుడు ఆపాడు యుద్ధాన్ని. నా చేతిలోనే పవర్ ఉంటే, నా చేతిలోనే పవర్ ఉంటే 56 యుద్ధాలు ఇవాళ ఆపేస్తా. కాదు అంటే రష్యా యుద్ధం ఆపడానికి 3 వారాలు ఫాస్టింగ్ చేశాను. ఫిబ్రవరి 1 నుంచి. నాకు ఒక మాట చెప్పండి. ఓకే, దేవుడు ఆపాడు. చర్చలు పాకిస్తాన్ లీడర్స్ తో నా వంతు నేను కృషి చేశాను. అది నాకు కావాల్సింది. అంటే దేవుడు ఆపడం వెనుక లీడర్స్ తో మాట్లాడాను, నార్వే లీడర్స్ తో మాట్లాడాను, అమెరికన్ లీడర్స్ తో మాట్లాడాను, అందరితో మాట్లాడాను. అందరికీ తెలిసినట్టుగా మాట్లాడాను. నా దగ్గర సీక్రెట్ ఫోన్స్ లేవు. నాకు 7 ఫోన్లు, 7 నెంబర్లు. ఏదో నెంబర్తో అందరితో మాట్లాడినా ఈ కాల్ ట్యాప్ చేస్తున్నారు. మన గవర్నమెంట్ ట్యాప్ చేస్తుంది, అమెరికన్ గవర్నమెంట్ ట్యాప్ చేస్తుంది. నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు కనుక జడవను. ఇప్పుడు పాకిస్తాన్ 2002లో నేను వెళ్ళాను కదా, ముషారఫ్ గారిని కలిశాను కదా, ఇక్కడ వాజ్పేయి గారిని కలిశాను కదా, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పవర్ఫుల్ కదా, ఎర్రమనాయుడు గారు మద్దతు ఇచ్చారు కదా 2002 ఆ టైంలో. ఆ తర్వాత నేను ఎన్నిసార్లు పాకిస్తాన్ వెళ్ళాను, ఎంతమంది ప్రధానమంత్రులు నన్ను అక్కడ హోస్ట్ చేశారు. అరే ఎన్నిసార్లు నేను వాళ్ళకి బుద్ధి చెప్పాను. ఇప్పుడు లాస్ట్ 1 మంత్లో ఏప్రిల్ 22 నుంచి
కనీసం 10-12 సార్లు మాట్లాడాను. ఎవరితో? ఎందుకు? షబాజ్ షరీఫ్తో బాబు, మాట్లాడారా? మీకు నష్టం మీ దేశానికి. పాల్ గారు. మా ఇండియా పవర్ఫుల్.